హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాహనదారులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. ఇకపై 20,000 రూపాయలు కట్టక్కర్లేదు, జస్ట్ 1,500 రూపాయలు కడితే చాలని అంటోంది ప్రభుత్వం. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం ఇటీవల ట్రాన్స్పోర్ట్ వాహనాలపై విధించే గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రీన్ ట్యాక్స్ కి సంబంధించి గెజిట్ ని అయితే విడుదల చేసింది, అంటే జీవో అయితే విడుదల చేసిందండి. మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లారీ యజమానుల విజ్ఞప్తుల మేరకు ఈ పన్నును 2 స్లాబ్లకు అయితే తగ్గించి వాహనదారులకు ఊరటనిచ్చింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు నుంచి అమల్లోకి అయితే వచ్చాయి. 7 నుంచి 12 ఏళ్ల లోపు వాహనాలకు ఏడాదికి కేవలం 1,500 రూపాయలు అయితే పెట్టారు. అలాగే 12 ఏళ్లు దాటిన వాహనాలకు 3,000 రూపాయలు మాత్రమే గ్రీన్ ట్యాక్స్ గా అయితే నిర్ణయించిందండి ప్రభుత్వం. ఇక గతంలో కొన్ని వాహనాలకు ఏడాదికి 20,000 వరకు పన్ను కట్టాల్సి వచ్చేది. ఇది వాహనదారులకు పెద్ద భారంగా అయితే మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కూటమి నేతలు ఎన్నికల ముందు పన్ను తగ్గిస్తామని హామీ అయితే ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ అయితే 2 స్లాబులుగా అయితే మార్చారు. కాబట్టి వీరికి ఇప్పుడు చాలా వరకు తగ్గిందనేసి మనం తెలుసుకోవాలి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.